నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వర్గానికి సంబంధించిన సోమిశెట్టి మధుసూదన్ రావు ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం చుట్టుపక్కల ప్రదేశాలలో చూస్తుండగా ఉగ్రవాదులు దాడులు చేయగా ప్రమాదవశాత్తు 6 మంది సివిలియన్స్ మరణించడం జరిగింది. మరణించిన 6 మందిలో మధుసూదన్ రావు అనే వ్యక్తి నెల్లూరు జిల్లా వాడు కావడంతో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు మొత్తం బాధపడుతున్నారు. మధుసూదన్ రావు తల్లిదండ్రులు 70 సంవత్సరాల పైగా వయసు ఉండడంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి విషయం ఎలా చెప్పాలి అంటూ ఈ ఘోరాన్ని కూడా ఖండిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఉగ్రవాద దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరణించిన మధుసూదన్ రావు కుటుంబానికి ఆర్థికంగా కూడా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. సైడ్ పెడితే వచ్చేవాళ్ళు వేసి వెళ్ళిపోతాడు లేదు. ఇది వాళ్ళకి రూల్. ఇది జోహార్ మధుసూదన్, జోహార్ మధుసూదన్, జోహార్ మధుసూదన్, జోహార్ మధుసూదన్. వాళ్ళ ఫార్మాలిటీ చేయనియండి. వాళ్ళకి ఉత్తరం ఏదో చెప్పారు, 10 దిక్కులు ఉన్నాయి చెప్తే కాదన్నారు, ఉండాలని చెప్పారు. అందుకే నేను క్లోజింగ్. జోహార్ మధుసూదన్, జోహార్ మధుసూదన్, జోహార్ మధుసూదన్. తిరిగి వస్తే వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళిపోతారు. జరగండి.
బియ్యం తీసురా క్లియర్ చేయండి మా మీరు పక్క జరగండి పోతా ఉంది సరిపోదు మీరు జరిగితే ఇంకా వాళ్ళు లాస్ట్ సండే ఈవినింగ్ కాశ్మీర్ టూర్కి వెళ్ళారు సార్. వాళ్ళతో పాటు 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళారు బెంగళూరు నుంచి. ఆ టైంలో నిన్న మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఫోటోషూట్కి వెళ్ళారు మా సిస్టర్ అని మా బ్రదర్ ఇన్ లా. ఆ టైంలో ఈ షూట్అవుట్ జరిగింది సార్ పేల్గాంలో సార్. అది దానివల్ల వాళ్ళు మా బ్రదర్ ఇన్ లా చనిపోవడం జరిగింది సార్. సార్ ఎప్పుడు వస్తున్నారు యాక్చువల్లీ 3 o'clock శ్రీనగర్లో స్టార్ట్ అయింది సార్. స్పెషల్ ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఇట్ మైట్ రీచ్ టు చెన్నై బై 9 o'clock లైక్ దట్. మధ్యలో ఏదో మిడిల్ స్టాప్ ఏదో ఉన్నట్టుంది, ముంబైలోనే ఎక్కడో స్టాప్ ఉన్నట్టుంది సార్. కర్ణాటక గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేశారు, వాళ్ళు అరేంజ్మెంట్స్ చేశారు చెన్నై వెళ్ళేటట్టుగా కర్ణాటక గవర్నమెంట్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మాకు ఇక్కడ లోకల్ బాడీస్ అంతా వాళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నారు. చెన్నై వెళ్తారంట ఎంఆర్ఓ అని ఎవరు ఇక్కడ ఉండే కన్సర్న్ పర్సన్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా మాకు టచ్లో ఉన్నారు సార్. ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నాను సార్. తెలియదు సార్ మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బాడీ ఎప్పుడు వస్తుందో తెలియదు సార్. వీ డోంట్ నో. మా అన్న యూఎస్లో ఉండేవారు. సో పేరెంట్స్ కోసం ఇక్కడికి వచ్చారు. కరోనా టైంలో వద్దు ఇక్కడే ఉండాలి, పేరెంట్స్ని చూసుకోవాలి అనేసి. సో వెకేషన్ కని వెళ్ళారు. అక్కడ ఇలా జరిగింది. కానీ ఎలా చెప్పాలో మా పేరెంట్స్కి తెలియడం లేదు. 2 పేషెంట్స్ ఎలా కన్విన్స్ చేయాలి అవుతున్న పిల్లల్ని ఎలాగా ఏమీ తెలియడం లేదు. ఇప్పుడు రెడ్ బాడీ తీసుకొని వస్తే ఎలా చెప్పాలో వాళ్ళకి తెలియడం లేదు, ఎలా వాళ్ళని ఇది చేయాలి అనేసి. ఇప్పటి వరకు చిన్న యాక్సిడెంట్ అయింది, కాల్ ఫ్రాక్చర్ అయిందని మాత్రమే చెప్పున్నాము, తెలియడం లేదు. చిన్న పిల్లలు 2. నా పేరు వైవీరావు. నేను కాల్పుల్లో మరణించిన వ్యక్తికి భావనవుతాను. ఇది చాలా దురదృష్ట సంఘటన. నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈరోజు జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరుగుతూ ఉంది. అంతర్జాతీయ సమాజం ఖండించింది తీవ్రంగా 10-12 గంటల్లోపే. మరి ఇది ఎంత తీవ్రమైన చర్య అయితే అంతర్జాతీయ సమాజం అగ్రరాజ్యాలతో సహా ఖండించినాయంటే ఎంత తీవ్రమైన చర్యగా భావించవచ్చో మీ మీడియా ద్వారా నేను సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాను. ఏదో ఒక కార్పొరేషన్లోనో, ఒక వీధిలోనో, ఒక వార్డులోనో చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది మామూలుగా పరిగణిస్తాం. ఈరోజు అంతర్జాతీయ సమాజం ఖండించిందంటే దాని తీవ్రతను తెలియజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా, జిల్లా యంత్రాంగం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తీవ్రంగా పరిగణించి ముఖ్యంగా ఒక ఉగ్రవాదాన్ని వేయడమే కాకుండా అవసరమైతే భవిష్యత్తులో ఇలాంటి అమాయకుల్ని పొట్టన పెట్టుకునేటువంటి ఉగ్రవాదులకి ధీటుగా, ఇప్పుడే మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి చెప్పారు, అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యపోయేలా మేము ధీటుగా బదిలిస్తామని. అదే కనుక చేస్తే భవిష్యత్తులో ఇంకొకరికి ఇది ఒక కనువిప్పుగా ఉంటుంది. అంత ముందుకు రారు ఆ ఉగ్రవాదులకు సంబంధించిన సంస్థలంతా. ఒక్క కుదుపున ముందుకు వచ్చే అవకాశం తగ్గుతుంది. కనీసం తీవ్రతను తగ్గించడానికి చర్యలు చేపట్టాల్సింది. ఉగ్రవాదాన్ని మాత్రం మొదలుపెట్టడానికి అవసరమైతే చట్ట సవరణలు చేసి ఎవరిని కూడా, ఈరోజు టూరిజంకి వెళ్ళారంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం, ఏ రాష్ట్రానికి అయితే టూరిజంకి వెళ్తారో ఆ రాష్ట్రానికి ఆదాయ వనరులు కూడా బాగా సమకూరుతాయి టూరిజం వల్ల. అలాంటప్పుడు ఆ టూరిస్టులకు కూడా ఖచ్చితంగా ఒక కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అంతేకాకుండా ఇక మీ మీడియా ద్వారా తెలియజేసేది, ఈ బాధిత కుటుంబానికి, ముఖ్యంగా పరదలకి ధీటుగా, ఇప్పుడే మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి చెప్పారు, అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యపోయేలా మేము ధీటుగా బదిలిస్తామని. అదే కనుక చేస్తే భవిష్యత్తులో ఇంకొకరికి ఇది ఒక కనువిప్పుగా ఉంటుంది. అంత ముందుకు రారు ఆ ఉగ్రవాదులకు సంబంధించిన సంస్థలంతా. ఒక్క కుదుపున ముందుకు వచ్చే అవకాశం తగ్గుతుంది. కనీసం తీవ్రతను తగ్గించడానికి చర్యలు చేపట్టాల్సింది. ఉగ్రవాదాన్ని మాత్రం మొదలుపెట్టడానికి అవసరమైతే చట్ట సవరణలు చేసి
ఎవరిని కూడా ఈరోజు టూరిజంకి వెళ్ళారు అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. ఏ రాష్ట్రానికి అయితే టూరిజంకి వెళ్తారో ఆ రాష్ట్రానికి ఆదాయ వనరులు కూడా బాగా సమకూరుతాయి టూరిజం వల్ల. అలాంటప్పుడు ఆ టూరిస్టులకు కూడా ఖచ్చితంగా ఒక కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అంతేకాకుండా ఇక మీ మీడియా ద్వారా తెలియజేసేది, ఈ బాధిత కుటుంబానికి ముఖ్యంగా ఫర్ ద వైఫ్ ఆఫ్ ద డిసీజ్డ్ ఏదైనా అవకాశం ఉంటే దీన్ని ఒక తీవ్రమైన ఇష్యూగా భావించి ఆ జీవనోపాధి కల్పించడానికి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఏదో ఒక డిపార్ట్మెంట్ లో కల్పిస్తే మొత్తం భారత సమాజమే, పౌర సమాజమే దీన్ని హర్షిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా చూడాలని మీ మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక బీయింగ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అవేర్నెస్ ఉన్న వ్యక్తిగా గట్టిగా కోరుకుంటున్నాను. అది నా హక్కు కూడా.